తెలుస్తుంది అది. అంటే అటు చంద్రబాబు గారు అయితే మేము వచ్చిన తర్వాత నేను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. మొన్న రీసెంట్ గా కూడా ఒక ఏదో కామెంట్ పెట్టడం అంటే అవినీతి ఉంటేనే వదిలిపెట్టడం అని చెప్తున్నాడు. అవినీతి కళ్ళకి అద్దినట్టు కనబడుస్తా ఉంది. మొన్న ఇక్కడే పెట్టిన సభలో బహుశా పిల్లేరు సభలో ఆయన అన్న మాట, నా దయతోనే నువ్వు 10సారి గెలుస్తూ వస్తున్నావు అన్న మాట అన్నారు. అంటే ఏంటి అర్థం అండి అది? దయతోనే అంటే కొంత టికెట్లు ఇచ్చే దాంట్లో నేను కొంత విఫలమైనాను అనే లెవెల్లో లాస్ట్ టైం ఇంతకుముందు టైము ఒకసారి బీసీకి ఇచ్చి ఒకసారి ఇది ఇచ్చి నీకు సరైన పోటీ పెట్టలేక పరిస్థితుల్లో నువ్వు 2 సార్లు నా దయాదాక్షిణ్యంతో గెలిచినావు. ఈసారి సరిగా నీకు పెట్టాను, నువ్వు ఓడే తద్దేమో నీ అవినీతి అంతా బయట పెడతాను, రేపు అధికారంలోకి వస్తానే నిన్ను జైలుకి పంపించేది ఖాయమని చెప్పి. ఇప్పుడు మీ జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఉన్నారు, ఇక్కడ డిఎస్పీలు ఉన్నారు, కొంతమంది సిఐలు ఉన్నారు. ఈ పోలీస్ అధికారులంతా పెద్దిరెడ్డి చేతుల్లో ఉన్నారు. పెద్దిరెడ్డి ఏం చెప్తే దాని ప్రకారం మా టీడీపీ కార్యకర్తలని, నేతల్ని, పర్టికులర్గా చంద్రబాబు గారితో సహా మీతో సహా వేధించారన్న ఆరోపణలు ఉన్నాయి. లోకేష్ గారు కూడా రెడ్ బుక్ చూపిస్తూ ఉన్నారు, ఇందులో పేర్లు ఉన్నాయని. సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే తప్పనిసరిగా కొంతమంది ఎస్పీ గారు కూడా కొంత క్యాడర్ డిఎస్పీలు సిఈలు చెప్పిన మాటలు విని అతను కూడా ఒక రాంగ్ ఫీడింగ్లోకి వెళ్ళిపోయి అతను కూడా ఇప్పుడు రియలైజ్ అవుతా ఉన్నాడు. అయిపోయిన తర్వాత రియలైజ్ అవుతాయి లాభం, వీళ్ళు ఒక సామాజిక వర్గం పోలీస్ ఆఫీసర్లు వైసీపీకి తొత్తుగా మారినారు. కొంతమంది డిఎస్పీలు, కొంతమంది సిఈలు. వాళ్ళకి తప్పదు, మమ్మల్ని ఏ రకంగా తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని హీనించి మమ్మల్ని కార్యకర్తలను కొట్టి లోపలేసి నానా బూతులు అనమాని మాటలని